హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ అండి. ముఖ్యమైన ఆవిష్కరణలు, అవి కనుగొన్నటువంటి శాస్త్రవేత్తలు. ప్రతి ఎగ్జామ్లో ఒక బిట్ కంపల్సరిగా ఇందులోంచి వస్తుందండి. అది ఏ ఎగ్జామ్ అయినా కానివ్వండి, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ కావచ్చు, పోలీసు ఉద్యోగాలు కావచ్చు, ఆర్ఆర్బీలో అయితే డ్యామ్ షూర్ బిట్ వస్తుంది ఇందులో నుంచి. మరి దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దామండి. సో ఇటీవల మనం చేసినటువంటి టాప్ 100 బిట్స్ కావచ్చు, టాప్ 75 బిట్స్, టాప్ 50 బిట్స్, ఈ సిరీస్ నుంచి మనకి ఇటీవల జరిగినటువంటి కానిస్టేబుల్ పరీక్షలో చాలా బిట్స్ అయితే రావడము జరిగిందండి. ఓకేనా? సో చాలా తక్కువ టైంలో చాలా ఎక్కువ అయితే మనము సబ్జెక్ట్ని కవర్ చేయగలిగాము కదా. సో అదేవిధంగా మరి లాంగ్ టర్మ్లో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా ఉపయోగపడే విధంగా వీడియోస్ అయితే మరి కంటిన్యూ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. సో 10 నుంచి 20 వేల మంది మాత్రం రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు ఈ వీడియోస్ని. సో ఇంకా మిగతా వారికి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసి చిన్న కామెంట్ పెట్టడం ద్వారా మిగతా వాళ్ళకు కూడా రీచ్ అవుతుంది అది. ఓకే, క్లాస్ విన్న వెంటనే మీరు ఈ యొక్క పీడిఎఫ్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవచ్చండి. డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క డ్రైవ్లో, గూగుల్ డ్రైవ్లో సేవ్ చేసుకోండి. ఎప్పటికీ కూడా ఉంటుందండి మీకు. ఓకే, రైట్. మళ్ళీ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. చిన్న లైక్ చేయండి ముందుగా అందరూ కూడా. సో గైస్, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, అంతేకాకుండా పోలీస్, ఆర్ఆర్బీ, గ్రూప్ టీ వంటి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు మన ఆర్కే పబ్లికేషన్ తరపున 15 నెలలకు పైగా కరెంట్ అఫైర్స్, ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే 18 మంత్స్ కరెంట్ అఫైర్స్ అండి. సో మరి కేవలం 150 రూపాయలకే అందించడం జరుగుతుంది. మన కరెంట్ అఫైర్స్ ప్రత్యేకత ఏంటి అంటే కంప్లీట్గా డే వైజ్గా కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంటాయి, ప్లస్ ఎక్స్ప్లెనేషన్తో ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే ఉంటుందండి. 15,000 ప్లస్ జనరల్ స్టడీస్ బిట్ బ్యాంక్ డైలీ వైజ్గా ఉంటాయి. ఇవన్నీ కూడా గమనించాలి అందరూ కూడా. కంప్లీట్గా తెలుగులోనే మన మెటీరియల్ అంతా కూడా ఉంటుంది. మరి ఇది కనుక మీకు కావాలి అనుకున్న వారు ఇక్కడ చూపించినటువంటి నంబర్ 9030362853 నంబర్కి మరి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ 150 రూపీస్ చేసి అదే స్క్రీన్ షాట్ని వాట్సాప్, అదే నెంబర్కి వాట్సాప్ పట్టినట్లయితే మీకు విత్ ఇన్ 10 మినిట్స్లోనే మీకు కంప్లీట్గా మెటీరియల్ పంపడం జరుగుతుంది. సో జిరాక్స్ తీసుకోవడానికి అవుతుంది, కానీ చాలా మెటీరియల్ హెవీగా ఉండడం ద్వారా కాస్ట్ అవుతుందండి. బెటర్ టు రీడ్ ఇన్ మొబైల్ ఆర్ ల్యాప్టాప్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. క్వశ్చన్ నెంబర్ 1. భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తుందని మొదటగా చెప్పినటువంటి శాస్త్రవేత్త ఎవరు? భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని చెప్పేసి ఎవరు చెప్పారండి? కోపర్నికస్ అనేటువంటి శాస్త్రవేత్త దీన్ని ప్రతిపాదించడము జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్. క్రింది వాటిలో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కనుగొన్నటువంటిది ఏది? ఏం కనుగొన్నారు? పెన్సిలిన్ అండి. పెన్సిలిన్ని కనుగొనడం అయితే జరిగింది. నెక్స్ట్, క్రింది వాటిలో స్ట్రీమ్ ఇంజన్ను రూపొందించిన వ్యక్తి ఎవరు? స్ట్రీమ్ ఇంజన్ ఆన్సర్ ఆప్షన్ 2 జేమ్స్ వాట్ అండి. ఎవరు? జేమ్స్ వాట్ దీన్ని రూపొందించడం అయితే జరిగింది. ఆర్ఆర్బీబీటీ అండి, ఇటీవల అడిగారు. నెక్స్ట్, క్రింది వాటిలో టైప్ రైటర్ను కనుగొన్నటువంటి వారు ఎవరు, లేదా రూపొందించిన వారు ఎవరు? ఏంటండి అది? టైప్ రైటర్. ఆప్షన్ 3 షోల్స్ అనేటువంటి శాస్త్రవేత్త దీన్ని కనుగొన్నారు. సో నెక్స్ట్ క్వశ్చన్. సో ఫ్రెండ్స్, మీరు ఒకటి ఇది గమనించారా? సేమ్ బిట్ అండి, యాజ్ ఇట్ ఈజ్గా నిన్న జరిగినటువంటి కానిస్టేబుల్ ఎగ్జామ్లో అడగడము జరిగింది. సో ఆల్మోస్ట్ సేమ్ ఉన్నటువంటి బిట్ ఇది కదా. సో ఇలాంటివి అడుగుతుంటారండి. కాబట్టి మనము ఏ క్వశ్చన్ కూడా తక్కువ అంచనా వేయవద్దు. ప్రతి క్వశ్చన్ క్లియర్గా వినాలి, దాన్ని గుర్తుంచుకోగలగాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనము విజయం సాధించాలంటే. ఓకేనా? మరి ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్ ఆవేశము, అనుస్వభావము, వీటిని ఎవరు కనుగొన్నారు? ఆన్సర్ ఆప్షన్ 2 అండి. 1 by 1 చూద్దాము. ముందుగా ప్రోటాన్ని కనుగొన్నటువంటి వ్యక్తి గోల్డ్ స్టెయిన్ అనేటువంటి వ్యక్తి. ఓకే, నెక్స్ట్ న్యూట్రాన్ని కనుగొన్నవారు ఎవరని చూసినట్లయితే చాడ్విక్. ఎలక్ట్రాన్ ఆవేశాన్ని కనుగొన్నవారు ఎవరు? ఎలక్ట్రాన్ ఆవేశము, సో మిల్లికాన్ అనేటువంటి వ్యక్తి. ఎలక్ట్రాన్ని కాదండి, ఎలక్ట్రాన్ ఆవేశాన్ని కనుగొన్నటువంటి వ్యక్తిగా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్, అనుస్వభావాన్ని కనుగొన్నటువంటి వ్యక్తి ఎవరంటే రూథర్ఫర్డ్. అందరూ కూడా గమనించాలి, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్, మానవ శరీరంలో జరిగేటువంటి రక్త ప్రసరణను కనుగొన్నవారు ఎవరు? ఓకే, రక్తం ఏ విధంగా ప్రసరణ చెందుతుంది అని. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, విలియం హార్వే. నెక్స్ట్ వన్. 1865లో తొలిసారిగా యాంటీసెప్టిక్ సర్జరీని నిర్వహించిన వారు ఎవరు? ఆప్షన్ 3 జోసెఫ్ లిస్టన్ అనేటువంటి శాస్త్రవేత్త, వైద్యుడు. నెక్స్ట్ వన్. క్రింది వారిలో పోలియో వ్యాక్సిన్ను కనుగొన్నటువంటి వ్యక్తి ఎవరు? పోలియోకి వ్యాక్సిన్ అండి. 8వ ఆప్షన్ 1
జోనాల్ సాల్క్ అనేటువంటి వ్యక్తి మరి పోలియోకి వ్యాక్సిన్ కనుగొనడం అయితే జరిగిందండి. పోలియోకి చుక్కలు కనుగొన్న వ్యక్తి ఎవరంటే సో మరి ఆల్బర్ట్ సాబిన్ అనేటువంటి వ్యక్తి పోలియో చుక్కలను కనుగొన్నారు. వ్యాక్సిన్ కనుగొన్నది సో జోనాస్ సాల్క్. ఓకే, నెక్స్ట్ వన్. క్రింది వాటిలో సరి అయిన జత ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 అండి. జీవ పరిణామ సిద్ధాంతము డార్విన్ అనేది సరి అయిన జతగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా? సో మిగతావన్నీ కూడా తప్పుగా ఉన్నాయండి, గమనించాలి. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో సరి అయిన జత కానిది ఏది? 10వ ఆప్షన్ 4 అండి. సో పెల్కిన్స్ పెన్సిలిన్ అనేది తప్పండి. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్. జేమ్స్ వాట్ స్టీమ్ ఇంజన్ అండి. అలెగ్జాండర్ గ్రహాం బెల్ టెలిఫోన్. ఎంఆర్బిఆర్ టెలివిజన్ అయితే కనుగొనడం జరిగింది. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో ఫౌంటైన్ పెన్ రూపొందించిన వారు ఎవరు? ఫౌంటైన్ పెన్. ఆన్సర్ ఆప్షన్ 1 అండి. వాటర్మెన్ అనేటువంటి వ్యక్తి. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో బ్లైజ్ పాస్కల్ పేరు దేనితో ముడిపడి ఉంది? పాస్కల్ అండి, ఇంపార్టెంట్ క్వశ్చన్ కదా. ఆన్సర్ ఆప్షన్ 1. ఈయన క్యాలిక్యులేటింగ్ మిషన్ని కనుగొన్నారండి. సింపుల్ క్యాలిక్యులేటర్ ఉంటుంది కదా, దాన్ని. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో రైట్ సోదరులతో సంబంధం ఉన్నటువంటిది ఏంటి అంటే వీరు కనుగొన్నది ఏంటండి? విమానం అండి. ఓకే, ఇంపార్టెంట్. క్రింది వాటిలో తప్పుగా జతపరచబడినది ఏది? ఆప్షన్ 3. పారడే వాయువుల వ్యాపనము అనేది తప్పు, మిగతావన్నీ కరెక్టే. రాంటిజన్ ఎక్స్ కిరణాలు. టేబుల్ టెన్నిస్ గమన సూత్రాలు. ప్యాచర్ బ్యాక్టీరియాలజీ. సో వీటినైతే మరి ఇవైతే సరిగా ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. పారడే అనేది వాయువుల వ్యాపనం కాదండి. ఓకే, నెక్స్ట్ వన్. ఎలక్ట్రాన్ను మొదటగా గుర్తించినది ఎవరు? ఆప్షన్ 1. జేజే థామ్సన్. నెక్స్ట్ వన్. క్రింది వారిలో ఆక్సిజన్ను కనుగొన్నవారు ఎవరు? ఆక్సిజన్ అండి, జోసెఫ్ ఫ్రిస్లీ అనేటువంటి వ్యక్తి. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో కృత్రిమ జన్యువును రూపొందించినది ఎవరు? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. హరగోబింద్ ఖురానా, మన ఇండియన్ అండి. నెక్స్ట్ వన్. క్రింది వారిలో లాగార్థం పట్టికను రూపొందించినది ఎవరు? ఆల్గార్థం అంటాం కదా, అదేవిధంగా లాగార్థం అనేటువంటి దాన్ని రూపొందించినవారు. ఆప్షన్ 2 అండి, జాన్ నేపియర్. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో రొనాల్డ్ రాస్కు సంబంధించిన అంశం ఏది? రొనాల్డ్ రాస్. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. మలేరియాకు వ్యాక్సిన్ కనుగొన్నారండి. ఇక్కడ సికింద్రాబాద్లోనే. ఓకే, మన ఇండియాలోని సికింద్రాబాద్, తెలంగాణలో. క్రింది వారిలో గమన సూత్రాలను ప్రతిపాదించినది ఎవరు? గమన సూత్రాలు. ఆప్షన్ 1 అండి, న్యూటన్ మొదటి గమన నియమము, 2వ 3వ గమన నియమాలను వీరు ప్రతిపాదించడం జరిగింది. నెక్స్ట్ వన్. మొక్కలకు కూడా జీవం ఉంటుందని నిరూపించిన శాస్త్రవేత్త ఎవరు? ఇంకెవరండి? జగదీష్ చంద్రబోస్. క్రెస్కోగ్రాఫ్ అనేటువంటి ఒక పరికరం ద్వారా దీన్ని అయితే నిరూపించడం జరిగింది, మొక్కలకు జీవం ఉంటుందని. నెక్స్ట్ వన్. క్రింది వారిలో డాక్టర్లు ఉపయోగించే థర్మామీటర్ను రూపొందించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, ఫారెన్ హీట్. అంతే కదండి, ఫారెన్ హీట్లోనే మనకు టెంపరేచర్ అనేది సూచించడం జరుగుతుంది. ఓకే, ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, మిమ్మల్ని ఆన్సర్ చేయండి. ఫారెన్ హీట్లు మరియు సెల్సియస్ ఈ రెండు కూడా ఏ ఉష్ణోగ్రత వద్ద ఒకే రీడింగ్ని మనకు చూపిస్తాయి? కామెంట్ చేయాలి అందరూ కూడా. నెక్స్ట్ వన్. మీకు తెలియలేదనుకో 20 సెకండ్ ఆన్సర్ అని పెట్టండి, నేను చెప్తాను. నెక్స్ట్ వన్. క్రింది వారిలో టెలిఫోన్ను రూపొందించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, అలెగ్జాండర్ గ్రహాం బెల్, టెలిఫోన్ సృష్టికర్త. క్రింది వాటిని జతపరచుము. రేడియోధార్మికత, పీరియాడిక్ పట్టిక, క్వాంటం సిద్ధాంతము, ఎక్స్ కిరణాలు. వీటిని కనుగొన్నవారు ఎవరు అని అర్థం అండి. ఆప్షన్ 4 1 by 1 చూద్దాం. రేడియోధార్మికత కనుగొన్నవారు హెన్రీ బెక్వెరెల్. నెక్స్ట్ వన్. పీరియాడిక్ పట్టిక ఎవరండి? రాంటిజెన్. ఎవరండి? రాంటిజెన్. సో నెక్స్ట్ క్వాంటం సిద్ధాంతంను ప్రతిపాదించినది మెండలిఫ్ అండి. ఎక్స్ కిరణాలను కనుగొన్నటువంటి వ్యక్తి జేమ్స్ ప్లాంక్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వాటిని జతపరచుము. మార్కోని, డార్విన్, లినెక్, బయాల్డ్ వీరు కనుగొన్నటువంటి ముఖ్యమైన ఆవిష్కరణలు ఏంటి? ఆన్సర్ సో 25వది ఆప్షన్ 1 అండి. 1వది మార్కోని రేడియో కనుగొన్నారు. డార్విన్ సో సహజావరణ సిద్ధాంతం లేదా జీవావరణ
జీవపరిణామ సిద్ధాంతంగా చెప్పుకోవచ్చు. లినెక్ స్టెథోస్కోప్ అండి. బయాల్డ్ టెలివిజన్గా మనమైతే చెప్పుకోవచ్చు. క్రింది వాటిలో రాబర్ట్ కోచ్ దేనిపై పరిశోధన చేశారు? ఎవరండి? రాబర్ట్ కోచ్. 26వది ఆన్సర్ ఆప్షన్ 1 అండి. క్షయవ్యాధి టీబీ పైన. క్రింది వారిలో కంప్యూటర్ రూపకల్పనతో సంబంధం ఉన్నవారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 చార్లెస్ బ్యాబేజ్. నెక్స్ట్ వన్. క్రింది వారిలో ఆల్ఫ్రెడ్ నోబెల్ దేనిని కనిపెట్టడం జరిగింది? ఆల్ఫ్రెడ్ నోబెల్ దేన్ని కనుగొన్నారండి? 28వది ఆన్సర్ ఆప్షన్ 2 డైనమైట్. డైనమో కాదండి, ఇవి రెండింటికి మధ్య కన్ఫ్యూజ్ అవుతారు. డైనమో ఈజ్ ద డిఫరెంట్, డైనమైట్ ఈజ్ ద డిఫరెంట్. ఓకేనా? ఆల్ఫ్రెడ్ నోబెల్ ఈయన పేరు మీదగానే నోబెల్ ప్రైజ్లను అయితే స్టార్ట్ చేశారు. నెక్స్ట్ వన్. సో ఇంకొక క్వశ్చన్ అడిగారండి నిన్న కానిస్టేబుల్ ఎగ్జామ్లో. ఏంటి అంటే క్రింది వాటిలో ఏ విభాగంలో నోబెల్ ప్రైజ్ ఇవ్వరు అని క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. మరి దేనిలో ఇవ్వరంటే బయాలజీలో ఇస్తారు, ఫిజిక్స్లో ఇస్తారు, కెమిస్ట్రీలో ఇస్తారు, కానీ మ్యాథమెటిక్స్లో నోబెల్ ప్రైజ్ ఉండదు, ఇవ్వరు కూడా. ఓకేనా? దానికి ఇచ్చేటువంటి ప్రైజ్ని అబెల్ ప్రైజ్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఓకేనా? ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వాటిని జతపరచుము. ఓకే, చూద్దాం. హైడ్రోజన్ బాంబు, ఎక్స్ కిరణాలు, రేడియో, సేఫ్టీ ల్యాంప్ వీటిని కనుగొన్నవారు ఎవరు? 29వది ఆప్షన్ 2 అండి. 1 by 1 చూద్దాం. హైడ్రోజన్ బాంబును కనుగొన్నవారు ఎడ్వర్డ్ టెల్లర్. ఓకే. నెక్స్ట్. ఎక్స్ కిరణాలను రాంట్జెన్ కనుగొన్నారండి. రేడియోని కనుగొన్నవారు ఆప్షన్ డి మార్కోని. నెక్స్ట్ సేఫ్టీ ల్యాంప్ను కనుగొన్నవారు ఆఫ్ కోర్స్ ఆప్షన్ ఏ హంప్రీ డేవి. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో ఫంక్ కనుగొన్నాడు దేనిని కనుగొన్నాడు? ఫంక్. కాసిమర్ ఫంక్. 30వది ఆన్సర్ ఆప్షన్ 2 అండి. విటమిన్లు. క్రింది వాటిలో సరి అయిన జత ఏది? హోమియోపతి హనీమాన్, ఇన్సులిన్ బాటింగ్, రక్త మార్పిడి విలియం హార్వే. 31వది ఆప్షన్ 2 అండి. 1 మరియు 2 మాత్రమే సరైనది. హోమియోపతి హనీమన్, ఇన్సులిన్ బ్యాంటింగ్. రక్త మార్పిడి కనుగొన్నాడా అండి విలియం హార్వే? కాదు. రక్తము ప్రసరణ జరుగుతుంది అని రక్త ప్రసరణ వ్యవస్థను కనుగొన్నారు, రక్త మార్పిడి కాదు. ఓకే. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో టెలిగ్రాఫ్ కోడ్ అభివృద్ధి పరిచిన వారు ఎవరు? 32 ఆన్సర్ ఆప్షన్ 2 అండి. శామ్యుల్ మోల్స్. క్రింది వారిలో లిఫ్ట్ను కనుగొన్నవారు ఎవరు? ఏంటండి అది? లిఫ్ట్. 33వది ఆప్షన్ 3 అండి. ఓటిస్. నెక్స్ట్ వన్. క్రింది వారిలో రాడర్ను కనుగొన్నటువంటి వారు ఎవరు? రాడర్. ఆన్సర్ ఆప్షన్ 1 అండి. రాబర్ట్ వాట్సన్ వాట్స్. క్రింది వారిలో ఇన్సులిన్ను కనుగొన్నవారు ఎవరు? 35 ఆప్షన్ 3 అండి. ఇన్సులిన్ను కనుగొన్నవారు ఎఫ్జి బాంటింగ్ కనుగొన్నారండి. ఓకేనా? పెన్సిలిన్ని కనుగొన్నవారు అలెగ్జాండర్ ఫ్లెమింగ్, ఇన్సులిన్ను కనుగొన్నవారు బాంటింగ్. ఓకే, గుర్తుంచుకోవాలి రెండింటికి తేడా. క్రింది వారిలో రక్తపు గ్రూపులను ఏర్పాటు చేసిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 కారల్ ల్యాండ్ స్టీనర్. వీరి పేరు కారల్ ల్యాండ్ స్టీనర్. క్రింది వారిలో గన్ పౌడర్ను రూపొందించిన వారు ఎవరు? ఆప్షన్ 3 అండి. రోజా బేకా. నెక్స్ట్. భారమితిని రూపొందించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 అండి. టారిసెల్లి, ఇటలీ శాస్త్రవేత్త. క్రింది వారిలో బెక్వెట్ రూపొందించినది ఏంటి? బెక్వెట్. 39 ఆప్షన్ 4 అండి. హెలికాప్టర్. క్రింది వారిలో అమెరికాను కనుగొన్న వారు ఎవరంటే కొలంబస్ అండి. కొలంబస్. క్రింది వారిలో రివాల్వర్ను రూపొందించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 శామ్యూల్ కోల్ట్. న్యూ ఫౌండ్లాండ్ దీవులను కనుగొన్నవారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 జాన్ కోబెల్. నెక్స్ట్ వన్. క్రింది వారిలో హైడ్రోజన్ బాంబు రూపశిల్పి ఎవరంటే ఎడ్వర్డ్ టెల్లర్. రిపీటెడ్ క్వశ్చన్. క్రింది వారిలో హవాయి దీవులను కనిపెట్టిన వారు ఎవరు? హవాయి దీవులను అండి. 44 ఆప్షన్ 1 కెప్టెన్ కుక్. క్రింది వారిలో టెలివిజన్ రూపకర్త ఎవరు? 45వది ఆప్షన్ 4 అండి. జాన్ ఎల్ బయాల్డ్. నెక్స్ట్ వన్. క్రింది వారిలో సివి కాబ్రాల్ దేనిని కనుగొన్నారు? క్రింది వారిలో సివి కాబ్రాల్ దేన్ని కనుగొన్నారు? 46 ఆప్షన్ 1 అండి. బ్రెజిల్. క్రింది వారిలో సైకిల్ను రూపొందించిన వారు ఎవరు? ఆప్షన్ 2 కే మెక్మిలాన్. న్యూజిలాండ్ టాస్మానియా దీవులను ఎవరు కనుగొన్నారు? ఆప్షన్ 3 అండి. టాస్మాన్. అతని పేరే టాస్మాన్గా మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇంపార్టెంట్.
క్రింది వారిలో పెండ్యులం గడియారాన్ని తయారు చేసిన వారు ఎవరు? ఆప్షన్ 2 క్రిస్టియన్ హూగెల్స్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో చార్లెస్ వుడ్ ఇయర్ డాష్కు సంబంధించింది దేనికండి? ఆన్సర్ ఆప్షన్ 4 వల్కనైజ్డ్ రబ్బర్. నెక్స్ట్ వన్, రక్త వర్గాలను కనుగొన్నవారు ఎవరు? రక్త వర్గాలను. ఆన్సర్ కార్ల్ అండ్ స్టీనర్. ప్లవన సూత్రాలను ప్రతిపాదించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 ఆర్కిమిడిస్ అండి. ఇటీవల ప్రఖ్యాతిగాంచినటువంటి రామన్ ఎఫెక్ట్ దేనికి సంబంధించింది? రామన్ ఎఫెక్ట్ ఆప్షన్ 4 అండి, కాంతి వెదజల్లుట, కాంతి ఉద్గారం లేదా కాంతిని వెదజల్లుట. కాంతికణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? ఆప్షన్ 1 న్యూటన్. కాంతి కణ సిద్ధాంతము. నెక్స్ట్ వన్, ఐన్స్టీన్ నోబెల్ బహుమతి రావడానికి అతను చేసినటువంటిది ఏంటి? ఆప్షన్ 1 మరి ఫోటో ఉద్గార ఫలితంగా చెప్పుకోవచ్చు. ఏదైనా వస్తువు ఉపరితలానికి సమాంతరంగా గాలి వీచినప్పుడు తలం పైన పీడనము మరి క్రింద పడడానికి తక్కువగా ఉంటుంది. సరైన సమాధానం ఏంటి? సరైన సమాధానము ఆప్షన్ 4 అండి, బెర్నౌలీ సూత్రము. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన క్లాస్. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేసుకోండి. పీడిఎఫ్ మాత్రం అందరు డౌన్లోడ్ చేసుకోండి, లింక్ వీడియో డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. బై. హే గాయస్, వెరీ గుడ్ న్యూస్ అండి అందరికీ కూడా. మన ఆర్కే ట్యుటోరియల్ తరపున నిష్ణాతులైనటువంటి 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అధ్యాపకుల చేత ఎస్ఐ కానిస్టేబుల్ కోర్స్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి. ఇటీవల ఎండోమెంట్ ఏపీపీఎస్సీ జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్స్ కోసము మనం స్టార్ట్ చేశాము. చాలా మంచి రెస్పాన్స్ ఉందండి. అంతే స్టాండర్డ్లో మరి కోర్స్ అయితే అందిస్తున్నాము కేవలం 500 రూపాయలకే. 6 నెలల వ్యాలిడిటీ అండి. మన యాప్ డౌన్లోడ్ చేసుకున్న వెంటనే ఇక్కడ స్టోర్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వస్తాయండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే ఏపీఎస్ఐ కానిస్టేబుల్ కోర్స్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయగానే మీకు చూసారా 884 పైగా ఇంకా యాడ్ అవుతూనే ఉంటాయండి కోర్సు. అంతేకాకుండా టెస్ట్లు కూడా మనకు అందుబాటులో ఉంటాయండి. ఇవి మీరు ప్రతిరోజు కూడా చూడవచ్చు కేవలము 500 రూపాయలకే. ఫ్రెండ్స్, 500 రూపాయలే కదంతా కొంచెం వేయద్దు. మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే ఉంటాయి. లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. వెంటనే పర్చేజ్ చేయండి.